గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏపీ టెట్ నోటిఫికేషన్ అయితే త్వరలో ఉంది. దానికి సంబంధించి కోడింగ్ క్లాసెస్ అయితే మనం చూద్దాం. ఒక్కసారి తెలుగుకు సంబంధించిన కవులు, ప్రక్రియలు, పాఠాలు వేస్గా అంటే లెసన్స్ వేస్, ఏ లెసన్ కా లెసన్, ప్రక్రియ, కవులు పేర్లు రాసుకుందాం. వాటిని కోడింగ్ క్లాసెస్ రూపంలో చెప్పాలనుకుంటున్నానండి. ఒకసారి చదివితే మళ్ళీ చదవాల్సిన పని లేకుండా చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ చదివిన వాళ్ళకి రివిజన్ అవుద్ది, కొత్త వారికైనా సరే ఒకసారి చదివితే సరిపోతుందండి. ఇప్పుడైతే మనం చూద్దాం. 7th క్లాస్ తెలుగు సెమిస్టర్ 1 అండి. ఇది పాఠం పేరు అక్షరం. అక్షరం, ప్రక్రియ, వచన కవిత. అక్షరం, వచన కవిత. అక్షరా సీరియల్ అనేది రాధమ్మ కూతురు అని వస్తుంది కదండి జీ తెలుగులో, అది వాచ్ చేస్తారు ఎవరైనా సరే. ప్రతి ఒక్కరు మన ఇంట్లో మమ్మీ ఏం చేస్తుంది, అక్షరా సీరియల్ వాచ్ చేస్తుంది డైలీ. అక్షరా సీరియల్ వాచ్ చేస్తుంది డైలీ. మాయా కంబళి జానపద కథ. మాయా కంబళి. మాయలు ఏంటండి? మనిషిని మాయ చేయడం అంటే ఏంటి? ఒక మనిషిని పాత సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, ఒక మనిషిని చిన్నగా చేస్తారు లేదా పెద్దగా చేసేస్తారు మాయలంటే. మాయా. జాన అంటే చిన్నగా చేయడం, జాన అంటే చిన్నగా చేయడం, పద అంటే పెద్దగా చేయడం. జాన పద. జాన అంటే చిన్నగా చేస్తారు లేదా పద అంటే పెద్దగా చేస్తారు. మాయా కంబళి, జానపద, జానపద కవిత. చిన్ని శిశువు. చిన్ని శిశువు ఇదేంటిదండి? ప్రక్రియ పద కవిత. చిన్ని శిశువు, చిన్ని పద. ఇక్కడ కోడింగ్ అనేది చిన్ని పద. చిన్ని పదాలతో కవితలు రాస్తాము. చిన్ని పదాలన్నీ కూర్చి ఏం చేస్తారు? కవితలు రాస్తారు. చిన్ని పద. చిన్ని పదాలతో కవిత. మనకి కోడింగ్ క్లాస్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఈ చిన్ని వర్డ్స్ అనేవి, కొన్ని వాక్యాలు అనేది గుర్తుపెట్టుకుంటే వాటిని బట్టి మనం మళ్ళీ చదవాల్సిన పని లేకుండా గుర్తుంటుందండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. మర్రి చెట్టు. మర్రి చెట్టు అంటే పిల్లలు స్కెచ్ గీయండి, ఏదన్నా ఒక బొమ్మ గీయండి అనగానే సింపుల్గా ఉండేవి ఏం చేస్తారండి, మన టెక్స్ట్ బుక్స్లో అయినా సరే ఇలా ట్రీస్ అనేవి ఈజీగా గీసేస్తారు పిల్లలు అనేవారు గీస్తారు. ఇదిగోండి మర్రి చెట్టు స్కెచ్. మర్రి చెట్టు స్కెచ్. స్కెచ్ గీయండి అనగానే వాళ్ళు ఎక్కువగా గీసేది ఏంటి? ప్లాంట్స్. మర్రి చెట్టు స్కెచ్. పద్య పరిమళం. పద్యాలు అనే ఏదొచ్చినా సరే ప్రక్రియ అవుతుందండి. ఏ క్లాస్లో అయినా ఏ పాఠమైనా సరే పద్యాలకు సంబంధించి వచ్చిందంటే అది శతకం అనే దానికి రిలేటెడ్గానే ఉంటుంది. దాని గురించి మీరు కొత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన కోడింగ్ ఏముండదు. మన విశిష్ట ఉత్సవాలు. దీనికి వచ్చేసరికి ఉత్సవాల్లో ఏం చేస్తారండి? రంగులు వేస్తారు, పసుపు కుంకాలు లాంటివి వేసుకుంటారు కదా. ఉత్సవాలు. వ్యాసం, వేస్తారు అనే టైప్లా గుర్తుపెట్టుకోండి. వ్యాసం, వాస, వేస్తారు, వేస. ఇక్కడ ఉత్సవాలు, వేస్తారు, వ్యాసం. థ్యాంక్స్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.